హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఈ స్టోరీలో భోగాపురం విమానాశ్రయం అసలు కంప్లీట్ హిస్టరీ ఏంటి, ఎవరు ఏ దశను ఎప్పుడు పూర్తి చేశారు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు భోగాపురం పనులు ముందుకు కొనసాగాయి, క్రెడిట్ని ఒక్కరికివ్వాలా లేదా ఇద్దరికిద్దామా, ప్రభుత్వం విధి విధానాలేంటి, విధంగా ప్రజల యొక్క పాత్ర ఏంటి అనేది ఈ వీడియోలో సంక్షిప్తంగా మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఆల్మోస్ట్ తెరపడింది. సహజంగానే ప్రారంభోత్సవం జరిగిన వెంటనే రాజకీయ పరమైనటువంటి చర్చలు మొదలయ్యాయి. ఇంతటి గొప్పదైన విమానాశ్రయం యొక్క ఘనత ఎవరిది, ఎవరు నిర్మించారు, ఎవరి వల్ల పూర్తయింది అనేటువంటి ప్రశ్నలు రాజకీయ వేదికల నుంచి, సామాజిక మాధ్యమాల నుంచి మనకు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాజకీయ ప్రసంగాల్లో దొరకదు, ఎందుకంటే చరిత్రలో దొరుకుతుంది గనక. ఒకసారి ఆలోచించండి. పోలవరం, ఢిల్లీ మెట్రో, హైదరాబాద్ మెట్రో, జాతీయ రహదారులు, పోర్టులు, పెద్ద పెద్ద ఆనకట్టలు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం ఆలోచించి అదే ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టుల? చాలా సందర్భాల్లో కాదు అనేటువంటి సమాధానం మన ముందు వస్తుంది. ఒక ప్రభుత్వం అవసరాన్ని గుర్తిస్తుంది, మరొక ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది, ఇంకొక ప్రభుత్వం కేంద్ర అనుమతులు తీసుకొస్తుంది, ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది, పెట్టుబడులు సమీకరించబడతాయి, నిర్మాణం ప్రారంభమవుతుంది, చివరికి మరో ప్రభుత్వం ప్రజలకు అంకితం చేస్తుంది. ఇదే భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల యొక్క సహజ స్వరూపాల ప్రయాణాలు. ఇక భోగాపురం కూడా దీనికి మినహాయింపు ఎంతమాత్రం కాదు. విశాఖపట్నం విమానాశ్రయం భారత నౌకాదళం ఆధీనంలో సివిల్ ఎన్క్లేవ్ కావడంతో భవిష్యత్తులో దాని విస్తరణకు పరిమితులు చాలా ఉన్నాయని, లోపభూయిష్టంగా ఉన్నాయని చాలా ఏళ్ల క్రితమే గుర్తించడం జరిగింది. ఉత్తరాంధ్రలో పెరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటకం, అంతర్జాతీయ అనుసంధానం, ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల వంటి అంశాలు ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఆ అవసరం నుంచి పుట్టిన ఆలోచనే భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు. కానీ ఒక ఆలోచన నుంచి విమానాలు ఎగిరే స్థాయికి చేరుకోవడం మధ్య ఎన్నో దశలుంటాయి. స్థలం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయడం, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకురావటం, పర్యావరణం అనుమతులు తీసుకురావటం, భూసేకరణ ప్రక్రియ చేపట్టడం, ప్రైవేటు భాగస్వామిని ఎంపిక చేయటం, ఆర్థికపరమైన ఒప్పందాలు కుదుర్చుకోవటం, ఇక నిర్మాణాన్ని కొనసాగించడం, సాంకేతికపరమైన పరీక్షలు ప్రతి దశలోనూ అమలుపరచడం, ఇంకొక వైపు డీజీసీఏ అనుమతులు కూడా ఎయిర్పోర్టుకి కావలసి ఉంటుంది, చివరికి ప్రారంభోత్సవం జరగటం. ప్రతి దశకు తనదైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి దశలోనూ వేరువేరు ప్రభుత్వాలు, అధికారులు, సంస్థలు పనిచేస్తాయి. అందుకే ఒకే ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టును నిర్మించింది అని చెప్పటం ఎంతవరకు సరైందో, మరో ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించలేదని చెప్పటం కూడా అంతే సరైంది. ప్రభుత్వాలు మారవచ్చు, విధి విధానాలు మారవచ్చు, ప్రాధాన్యతలు మారవచ్చు, పనుల వేగం కూడా మారవచ్చు. కానీ ఇలాంటి భారీ ప్రాజెక్టులు మాత్రం అనేక సంవత్సరాల పరిపాలన కృషి ఫలితంగానే పూర్తవుతాయని మనమందరం అర్థం చేసుకోవాలి. ప్రజలకు అవసరమైంది క్రెడిట్ కోసం జరిగే రాజకీయ వాదన ఎంతమాత్రం కాదు. ప్రాజెక్టు సమయానికి పూర్తవ్వాలి, నాణ్యతతో పూర్తవ్వాలి, రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడాలి, చివరికి ఆ ప్రయోజనం ప్రజలకు చేకూరాలి. అందుకే భోగాపురం విమానాశ్రయాన్ని ఒక పార్టీ యొక్క విజయంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో దాదాపు 15 ఏళ్ల పరిపాలన ప్రయాణంగా చూడగలిగితేనే చరిత్రకు న్యాయం చేసినట్టుంటుంది. అయితే ఈ ప్రయాణం నిజంగా ఎప్పుడు మొదలైంది? మొదటి ప్రతిపాదన ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరం ఏం జరిగింది? కేంద్రం ఎప్పుడు అనుమతి తీసుకొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంది? భూసేకరణ ఎప్పుడు జరిగింది?
నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, ప్రారంభోత్సవం వరకు ఈ ప్రాజెక్టు ఎలా ముందుకు సాగింది? ఈ ప్రశ్నలకు సమాధానం రాజకీయపరమైన వ్యాఖ్యానాల్లోనే కాదు, కాలక్రమంలో కూడా ఉంది. తదుపరి ఇక ఈ అంశాన్ని గురించి 2008 నుంచి 2026 వరకు ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని నెల తేదీలతో పాటు అందుబాటులో ఉన్నటువంటి అధికారిక రికార్డులు, ప్రభుత్వ ప్రకటనలు, పార్లమెంట్లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, సంబంధిత సంస్థల అధికారిక వివరాలు ఆధారంగా మీ ముందు ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వ్యాసం, ఈ ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి ఘనతను ఇవ్వటం కానీ, ఎవరి పాత్రను తగ్గించటం కానీ ఎంతమాత్రం కాదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు ఎలా ఆవిర్భవించింది, ఏ దశలో ఏం జరిగింది అనే అంశాలను అధికారిక రికార్డులు, ప్రభుత్వ పత్రాలు, పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, సంబంధిత సంస్థల అధికారిక వివరాల ఆధారంగా కాల క్రమానుసారం ప్రజల ముందుంచటమే ఈ ప్రయత్నం. అభిప్రాయాల కంటే, ఆధారాలకు, రాజకీయ వాదనల కంటే చారిత్రాత్మక కాలక్రమానికే ఈ శ్రేణిలో ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన విధి విధానాలుగా గమనించవలసిందని ప్రార్థన. ఇక ఏ సంవత్సరంలో ఏం జరిగిందో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. భోగాపురం విమానాశ్రయం ఒక ప్రభుత్వం యొక్క ఘనత ఎప్పటికీ కాదు. దాదాపు 15 ఏళ్ల పరిపాలనా ప్రయాణమని నేను ఇంతకు మునిపే చెప్పుకున్నాను. ఇక్కడ ఆ ప్రయాణాన్ని కాలక్రమంలో విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, పర్యావరణ అనుమతులకు సంబంధించిన అధికారిక పత్రాలు, జిఎంఆర్ సంస్థ విడుదల చేసిన వివరాలు తదితర అధికారిక రికార్డులను పరిశీలించి నేను ఈ ప్రతిపాదనలను, అదేవిధంగా డేటాను మీ ముందు పెడుతున్నాను. భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు ఎలా ముందుకు సాగింది అని ఇప్పుడు మనం తర్కించుకుంటే 2008 సంవత్సరానికి మనందరం వెళ్లాల్సి ఉంటుంది. 2008లో విమానాశ్రయం భారత నౌకాదళం చేతిలోకి విశాఖపట్నం విమానాశ్రయం చేరింది. ఆ నౌకాదళం ఆధీనంలోనే సివిల్ ఎన్క్లేవ్గా ఉండటంతో భవిష్యత్తులో దాని విస్తరణకు పరిమితులు ఉంటాయని విమానయాన రంగంలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్రకు ప్రత్యేక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అవసరమనే ఆలోచన ఈ కాలంలోనే పడింది అని అప్పటి పత్రికల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక 2009, 2013 ఈ కాలంలో కొత్త విమానాశ్రయానికి అనువైన ప్రాంతాలపై సాంకేతిక అధ్యయనాలు కొనసాగాయి. భోగాపురం ప్రాంతం సాధ్యాసాధ్యాలపై పరిశీలనలు జరిగాయి. ప్రాజెక్టు ప్రధానంగా ప్రణాళిక, సాధ్యత, అధ్యయనాల దశలోనే కొనసాగింది. నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా ప్రక్రియలు ఇంకా ప్రారంభం కాలేదు.